ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన లైంగిక నేరాలు, నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు బాధితుల నష్టపరిహారం, చైల్డ్ చట్టాలపై పిల్లల రక్షణపై అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో ముద్దాయిలకు శిక్ష పడడానికి సహకరించడం వల్ల బాధితులకు న్యాయం చేసిన వాళ్ళమవుతామని, కొంతమంది నిర్లక్ష్యం, అవగాహన లోపం వల్ల ముద్దాయిలు చట్టం నుండి తప్పించుకోగలుగుతున్నారని అన్నారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ వివిధ కేసుల్లో రాజీ మార్గమే ఉత్తమమైన మార్గమని భావించిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తుందని చెప్పారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి రామ్గోపాల్ మాట్లాడుతూ ఎన్డీపీఎస్ చట్టంపై నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు అధికారులు సేకరించవలసిన విషయాలపై పలు సూచనలు చేశారు. 8వ అదనపు జిల్లా జడ్జి ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ కేసుల దర్యాప్తు సమయాల్లో సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ దర్యాప్తు సమయాల్లో మహిళలను విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్ అడ్వకేట్ టి సుబ్బారావు బాధితుల పరిహారంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి పోక్సో కేసు మీద, ఎన్డీపీఎస్ కేసు మీద, అలాగే విక్టిమ్ కాంపెన్సేషన్ మీద అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నం శ్లాఘనీయం. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో మన గౌరవనీయ న్యాయమూర్తులు చూపిస్తున్న ఈ ఇంట్రెస్ట్లో సగమన్నా కూడా మనం చూపించినట్లయితే మనం విక్టిమ్స్కి న్యాయం చేయగలుగుతాం. ఎస్పెషల్లీ పోక్సో కేసులు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. మనం అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము, అయినా కానీ పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ పోక్సో కేసుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయి కనబడట్లేదు అని వస్తే మన మీద ఒక అపవాదం ఉంది. మనం చాలా నిర్లక్ష్యంగా ఎవరితోనే వెళ్ళిపోయింది ఎత్తుకో అంటాము. సో చాలా దాంట్లో అది నిజం కూడా. ఎవరితోనే వెళ్ళిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఒక మైనర్ గర్ల్ మిస్ అయినప్పుడు అది కిడ్నాప్ కింద మనం ట్రీట్ చేయాలి. ఆ అమ్మాయిని వెంటనే వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఏదైనా మైనర్ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని మనం కిడ్నాప్ కింద ట్రీట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని టీమ్స్ని పంపించి ఆ పాపని మనం రెస్క్యూ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ తల్లిదండ్రుల బాధ కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళతో నిర్లక్ష్యంగా మాట్లాడకుండా, హేళనగా మాట్లాడకుండా, ఓదార్పుగా, మర్యాదగా, గౌరవంగా మాట్లాడాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. దురదృష్టవశాత్తు గాడ్ ఫార్బిడ్ మన ఇంటి ఆడపిల్ల మిస్ అయితే ఎట్లా రెస్పాండ్ అవుతామో, ఏ ఇంటి ఆడపిల్ల మిస్ అయినా కూడా మనం అట్లానే రెస్పాండ్ అవ్వాలి. అలాగే ఆ ప్రొసీజర్ వెంటనే కొన్నిసార్లు సెక్షన్స్కి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. 6 అయ్యాలా, 12 అయ్యాలా, 4 చేయాలా, గ్రేడ్ చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా. సో దీన్ని కొంచెం మనసు పెట్టి విని, ఎస్పెషల్లీ ఎస్హెచ్ఓస్ మీరే కాబట్టి ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు ఏవైతే డిఎస్పీకి వెళ్తుంది అప్పటికి మీరు గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకుంటారు. మీ ఇన్వెస్టిగేషన్ మీద డిఎస్పీ గారు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఎఫ్ఐఆర్ స్టేజ్లో ప్రాపర్ సెక్షన్స్తో వేయడం, స్టేట్మెంట్ ప్రాపర్గా రికార్డ్ చేయించడం, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెషన్లో మీరు జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మన గౌరవనీయ న్యాయమూర్తులతో క్లారిఫై చేసుకుంటాం. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఈ గంజాయి అన్నది సొసైటీలోకి చొచ్చుకుపోతూ ఉంది. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా వైట్ నట్స్ లాంటి వాటికి ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఇంటాక్సికేషన్కి అలవాటు పడుతుంటారు. కాబట్టి అది కూడా చాలా మంది ప్రొసీజరల్ యాక్సెస్ వస్తున్నాయి. అందులో కన్విక్షన్ రావడం చాలా కష్టమవుతుంది. నాకు తెలిసి నా కెరియర్లో ఫస్ట్ కన్విక్షన్ మొన్న చూసాం సరిగ్గా 7 years ఎన్డీపీఎస్ కేసులో ఫస్ట్ కన్విక్షన్ ఏం చేస్తుంది. సో మనం ఎట్లాంటి ప్రొసీజరల్ మిస్టేక్స్ చేస్తున్నామో మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని ఆ మిస్టేక్స్ అన్నింటినీ మనం రెక్టిఫై చేసుకొని ఒక ఫుల్ ఛార్జ్ షీట్ మనం వేసినట్లయితే మా జడ్జ్మెంట్ కన్విక్షన్ కావడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ జాగ్రత్తగా వినండి, ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తున్నాం అబ్జర్వ్ చేయండి. అలాగే విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్లో కూడా మన రోల్ ఏంటి, మనం ఏ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయాలి, మన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా విని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోమని ఈ సెషన్ని మీనింగ్ఫుల్గా, యూస్ఫుల్గా చేయమని కోరుతూ నాకు అవకాశం ఇస్తుంది.